The eighth term of an AP is half of its second term, and the 11th term exceeds 1/3 of its fourth term by 1. Find 15th term అని అడుగుతున్నానన్నా. సో చూద్దాం ఒకసారి. అడిగేమన్నారా 8th term of an AP equal to అంటే A8 equal to half of its second term అన్నాడు అంటే A2 అన్నాడు. సరే ఇంకోటి ఏమి ఇచ్చారా A11th term అంట exceeds 1/3 of its fourth term అన్నాడు అంటే -1/3 of fourth term అన్నాడు అంటే A4 ఈక్వల్ టు ఎంత అన్నాడు ఎంత 1 అన్నాడు. సో ఫైండ్ 15 term అని అన్నాడు అంటే A15 అంత అడుగుతున్నాడు అన్న. సో చూద్దాం ఒకసారి A plus 7D ఈక్వల్ టు 1/2 ఇంటూ A plus A2 అంటే A plus D అన్న. నన్ను ఈ 2 ని ట్రాన్స్ఫర్ చేస్తే మల్టిప్లై అవుతుందిరా. అంటే 2 ఇంటూ A అంటే 2A ప్లస్ 7 ఇంటూ 2 అంటే 14D రా. 14D ఈక్వల్ టు A plus D అన్న. అన్న వీటిని ఇక్కడ తీసుకొద్దాంరా. 2A minus A plus 14D minus D ఈక్వల్ టు 0 రా. 2A నుంచి A తీస్తే A ప్లస్ 14D నుంచి D తీస్తే 13D ఈక్వల్ టు 0 అన్న. రైట్. సో దీనిలో ఉంచండి. ఇప్పుడు A11 అన్న. A11 అంటే ఏంటన్నా A ప్లస్ 10D రా. -1/3 ఇంటూ A ప్లస్ A4 అంటే A ప్లస్ 3D అన్న ఈక్వల్ టు 1 రా. అంటే A ప్లస్ 10D మైనస్ ఆఫ్ A ప్లస్ 3D by 3 ఈక్వల్ టు 1 రా. అన్న ఎల్సిఎం తీసుకుంటే మనకి ఏమొస్తుందిరా 3 అనేది ఎల్సిఎం వస్తుంది. నాకు ఇప్పుడు 1 ఉంది, మనం 3 తీసుకున్నాం అంటే 3 టైమ్స్ మల్టిప్లై చేసాం. అంటే న్యూమరేటర్ కూడా 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 3 ఇంటూ A ప్లస్ 10D రైట్ మైనస్ ఆఫ్ A ప్లస్ 3D ఈక్వల్ టు 1 రా. రైట్. సో 3 ఇంటూ A అంటే 3A ప్లస్ 3 ఇంటూ 10 అంటే 30D మైనస్ ఇంటూ A అంటే -A మైనస్ ఇంటూ ప్లస్ -3D ఈక్వల్ టు నాన్న 3 అనేది డివైడ్ చేస్తున్న లేకపోతే మల్టిప్లై అవుతుందిరా. 3 అవుతుంది నాన్న. 3A మైనస్ A అంటే 2A 30D లో నుంచి 3D తీస్తే ప్లస్ 27D ఈక్వల్ టు 3 నాన్న. అంటే దీన్ని నేను ఏం చేస్తానంటే A ప్లస్ 13D ప్లస్ 14D ఈక్వల్ టు 3 అని రాస్తాను రా. అంటే A ప్లస్ 13D అంటే ఎంత మనకి 0 అంటే A ప్లస్ 0 ప్లస్ 14D ఈక్వల్ టు 3 నాన్న. అంటే A ప్లస్ 14D ఈక్వల్ టు 3 నాన్న. అంటే A ప్లస్ 14D అంటే ఏంట్రా A15 కదా. సో A15 ఈక్వల్ టు మనకి 3 వాల్యూ వచ్చింది. అంటే 15th టర్మ్ ఎంత వచ్చిందిరా 3 వచ్చింది.